కోట్ మీద తిరుగుతాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హాయ్ గైస్, ఇప్పుడు మేమైతే భద్రాచలం వెళ్తున్నాం. సడన్గా అనుకున్నాము జర్నీ అసలు అంటే కార్తీక మాసంలో పిక్నిక్ వేసుకుందాం అనుకోని సడన్గా భద్రాచలం అయితే పిక్నిక్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు భద్రాచలం అయితే బయలుదేరుతాం. ఎప్పట్లాగే ఈసారి కూడా అందరం కలిపి భద్రాచలం అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు 3 కార్స్ మీదే భద్రాచలం అయితే వెళ్తాం. సో బుడ్డు అయితే స్టార్టింగ్ లోని నేను చెప్తానక్క ఇంట్రో నేను మాట్లాడతానక్క అని చెప్పేసి అన్నది. ఇంకా తన వ్లాగింగ్ అయితే చూసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ టు వీకేవాస్. మేము వచ్చి భద్రాచలం పిక్నిక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మేము టికెట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. కాదు ఇప్పుడు ఇలా జర్నీ స్టార్ట్ అయిన వెంటనే అలా మా బుడ్డుకి ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. మా అత్తమ్మ ఫ్రూట్స్ అయితే కట్ చేసి తీసుకొచ్చారు. సో ఆ ఫ్రూట్స్తో అయితే తన ఆకలి అయితే తీరిపోయింది. సో మేము ఆఫ్టర్నూన్ బయలుదేరడం వల్ల కాస్త జర్నీ చేసేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది. సో మన టీ బ్యాచ్ అందరూ టీ తాగడానికి అయితే ఆగారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో అలా టీ బ్రేక్ ఆగిన తర్వాత టీలు తాగే వాళ్ళు టీ తాగారు, కాఫీ తాగే వాళ్ళు కాఫీలు తాగారు. ఇంకలా కాసేపు బ్రేక్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ అయితే షురూ చేసేసాం. ఇంకలా కాసేపటి జర్నీకి భద్రాచలం దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఫుల్ చుట్టూ అంతా అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నాకైతే చాలా భయం వేసింది. ఎటు నుంచి ఏ సింహం వస్తుంది, ఏ పూలు వస్తుంది, ఏ ఎలుగుబంటి వస్తుందా అని చెప్పి చాలా అయితే భయం వేసింది. దానికి తోడు మా హస్బెండ్ ఏమో కార్ లో ఉన్న వాళ్ళందరికీ ఇదిగో అక్కడ పులి ఉంది, ఇదిగోండి అక్కడేమో సింహం ఉంది అని చెప్పి ఫుల్ అయితే భయపెట్టేశారు. రూమ్ కి వెళ్లే వరకు అందరం గుండెల్ని చేత్తో పట్టుకొని అయితే ప్రయాణం చేసాం అనమాట. ఫైనల్లీ భద్రాచలం ఊర్లోకి అయితే వచ్చేసాము. ఆ స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని ఉంది, కానీ ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి దర్శనంకి అయితే వెళ్ళాలి. మేము రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సో గైస్ గుడ్ నైట్, మార్నింగ్ కలుసుకుందాం. సీ యూ ఇన్ ద మార్నింగ్. The next day. హలో గాయస్, వెరీ గుడ్ మార్నింగ్. సో భద్రాచలంకి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్కి అయితే కాంటాక్ట్ అయ్యి సో స్టే అయితే ఏర్పాటు చేశారు. ఇంకా నైట్ వచ్చిన వెంటనే పడుకొని ఇంక మార్నింగే లేచి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. మార్నింగ్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ ఫాగ్తోని చుట్టుపక్కలంతా ఉందన్నమాట. యామిని ప్రియ ఇక్కడ రెడీ అవుతుంది. మళ్ళీ చుట్టేస్తుంది తుంటరి చూపు అని డ్యాన్స్ చేస్తున్న బుడ్డు. ఊరికే ఉండదు కాసేపు, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొక్కలతో ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని మంకీస్ కూడా మాకు దర్శనం ఇచ్చాయి. ఇది మా రూమ్ టూర్ అన్నమాట. సో ఇక్కడికి మాకు రామయ్య కన్నా ముందు హనుమయ్య అయితే దర్శనం ఇచ్చారు పొద్దున్నే. సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇప్పుడైతే రెడీ అయ్యి దర్శనాలకి అయితే బయలుదేరుతాము. ఇంకా మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ చేయడానికని స్టార్ట్ అయ్యాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో దగ్గరలోనే ఒక టిఫిన్ షాప్ అయితే మంచిది సజెస్ట్ చేశారనమాట. ఇంకా మేము అందరం బయలుదేరి ఆ టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాము.
టిఫిన్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత టీ తాగే వాళ్ళు టీ, కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగేసి అక్కడి నుంచి దర్శనాలకు అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్ భద్రాచలం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే టిఫిన్లు అయ్యాయి ఫ్రెండ్స్. కాఫీలు తాగే ఫ్రెండ్స్. నడుస్తున్నాం ఫ్రెండ్స్, కార్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి. కార్ ఎక్కడ నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఎండ తగులుతుంది ఫ్రెండ్స్. కార్లు ఎక్కడో ఎడతారు ఫ్రెండ్స్. తిన్నది అరిగిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టెంపుల్ బయట ఇప్పుడే ఉన్నాం. టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అంట. సో ఇంకా మేమైతే ఫోన్స్ అవి పట్టుకెళ్ళకుండా దర్శనం చేసుకొని వచ్చి ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి లంచ్ టైం అయితే అయ్యింది. సో ఇంకా అక్కడి నుంచి లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని పిన్ని సోంపొద్దా నీకు? సోంపు దొంగలిస్తున్నా. దొంగలు 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 దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? నీ వస్తువులు నువ్వే మోసుకుంటావా? ఎలాగా? నా బ్యాగ్, నా ట్రాలీ అవన్నీ రోడ్డు మీద చెత్త పడేస్తే తుడుస్తారు కదా, వాళ్ళు వచ్చి చాలా కష్టపడతారు. దానివల్ల నీళ్లు దొరకవు. ఆ నీళ్లు దొరకవు కాబట్టి అలా పడిసేయకుండా దానికి డస్ట్బిన్లో వేయాలి. ఒకవేళ మన ఇంట్లో గ్లాసులు పడిపోతే దాన్ని అలా డస్ట్బిన్లో పారేయకూడదు. ఫస్ట్ కవర్ తీసుకొని దానికి అది చుట్టి దానికి రౌండ్ 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 ప్లాస్టర్ పెట్టి డస్ట్బిన్లో పడేయాలి. అది అప్పుడు కుక్కలకి ఏవి దెబ్బలు తగలకుండా ఉంటాయి. అలా కాదు నేను చెప్తాను. ఫస్ట్ మనం గ్లాసులు ఏమైనా గ్లాసులు పడిపోతే ఆ క్లాత్ తీసుకొని దానికి అలా చుట్టేసి దానికి అలా టేప్ వేసి డస్ట్బిన్లో పడేయాలి. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని దగ్గరలోనే ఉన్న పర్ణశాలకు అయితే వెళ్ళాం అనమాట. సో నేను భద్రాచలం నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడైతే వచ్చానమాట భద్రాచలానికి. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఆ రాముల వారి దర్శనం చేసుకున్నందుకు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం పర్ణశాలకు వచ్చాము. సో గాయ్స్ ఇప్పుడైతే మనం సీతాదేవి పర్ణశాలకి అయితే వచ్చాము. లోపలికి వెళ్తున్నాం. ఇటు సైడ్ అంతా గోదావరి నది ఉంది. సో ఇప్పుడైతే
లోపలికి వెళ్దాం. జనాలు అందరూ చాలా వెరైటీగా చూస్తున్నారు. మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 2 ఆ టైంకి అయితే వెళ్ళాం మేము అక్కడికి. ఇంకా దర్శనం అయితే అవ్వలేదు, కానీ అక్కడ లోపల పర్ణశాల దగ్గరికి అయితే వెళ్ళాం మేము. ఇప్పుడు మేము ఉన్నాం పర్ణశాలలో. చెప్పు చెప్పు. పర్ణశాల మొత్తం ఒక రౌండ్ వేసి వద్దాం రండి. పర్ణశాల చూడాలంటే మీకు బ్యాక్ కెమెరా పెట్టాలి. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్యాక్ కెమెరా పెడతాం. ప్రస్తుతానికి మా మొహాలతో అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ ఐస్ క్రీమ్లు ఉన్నాయి. మీకు ఆకలి వేస్తే ఐస్ క్రీమ్స్ తినచ్చు అనమాట. వాటర్ కూడా ఉన్నాయి. గాయ్స్ ఇప్పుడే నేను తాజా వార్త, ఫోన్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్. సో ఫోన్ ఇక్కడ పెట్టేసి మ్యాక్సిమం సైలెంట్ పట్టుకెళ్ళిపోవడం చూస్తాం. సైలెంట్గా కూడా తీసుకెళ్ళకపోతే ఇంకేం చేయలేం, వీడియో రాదు. సో బాయ్. మిస్ యూ గైస్. గాయ్స్ ఫోన్స్ లోపలికి అలౌడ్ చేయనున్నారు. అందరి ఫోన్లు నాకే ఇచ్చేసారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గాయ్స్ ఇప్పుడే పర్ణశాల దర్శనం అయితే అయ్యొచ్చింది. పర్ణశాలలో ఏముంటుంది అంటే అప్పట్లో రాముల వారు సీతాదేవి వనవాసానికి వచ్చినప్పుడు ఎక్కడైతే ఉండేవారో అది పర్ణశాల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? జాంకాయ కావాలా ఫ్రెండ్స్? ఉప్పు కారం మరి ఉప్పు కారం వేసిన జాంకాయ ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, జాంకాయ కావాలంటే వెంటనే 0 to 9 నెంబర్కి డైల్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వండి. జాంకాయ పంపిస్తాం మేము మీ ఇంటికి. 100 ఫోన్ చేసి అడగండి. ఇంకా పర్ణశాల చూసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అలా కాసేపటి జర్నీకి మళ్ళీ టీ బ్రేక్ అయితే ఆగామన్నమాట. ఇంకా టీ తాగేసి స్నాక్స్ తినేసి టీ బ్రేక్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. అలా డ్రైవింగ్ చేసి చాలా దూరం అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ రాజమండ్రి వచ్చిన తర్వాత ఇంకా కాస్త అయితే బ్రేక్ ఇచ్చాం అనమాట, డిన్నర్ బ్రేక్. సో జిఎస్ఎల్ కాలేజ్ ఎదురుగానే ఒక చిన్న టిఫిన్ షాప్ అయితే ఉంది. సో అక్కడైతే టిఫిన్కి అయితే ఆగేసి టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. టిఫిన్కి వచ్చాం ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఇవే మొక్కలు ఫ్రెండ్స్. కనీసం బొట్టు కూడా తెచ్చుకోలేదు. సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.